వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ యొక్క మినీ వ్లాగ్లో మనం మెగ్నీషియం మన బాడీలో చేసే మ్యాజిక్ ఏంటో, మెగ్నీషియం వల్ల మన బాడీకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం. మెగ్నీషియం అత్యవసర ఖనిజం. ఇది శరీరంలో 300కు పైగా జీవరసాయన చర్యల్లో పాలు పంచుకుంటుంది. నాడులు, కండరాలు పనిచేయటానికి, రక్తపోటు నియంత్రణకు, శక్తి ఉత్పత్తి కావటానికి, గుండె సరిగ్గా కొట్టుకోవటానికి, ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. అంతేకాదు, మానసిక ధోరణి నియంత్రణ, రక్తంలో గ్లూకోజ్ అదుపులో ఉండటంలోనూ పాలు పంచుకుంటుంది. అలాగే దీన్ని ప్రత్యేకించి టాబ్లెట్స్ రూపంలో తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సరైన ఆహారం తీసుకుంటే తగినంత మోతాదు లభించేలా చూసుకోవచ్చు. పాలకూర వంటి ఆకుకూరలు, గింజ పప్పులు, ముఖ్యంగా బాదాం, జీడిపప్పు, విత్తనాలు, పప్పులు, తవుడుతో కూడిన ధాన్యాలు, అరటి పండ్లలో మెగ్నీషియం దండిగా ఉంటుంది. డార్క్ చాక్లెట్, మాకెరల్ వంటి చేపతోనూ లభిస్తుంది. వయసు, ఆడ మగ తేడాలను బట్టి పెద్దవారికి రోజుకు 310 నుండి 420 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమవుతుంది. ఆహారం ద్వారా తీసుకుంటే శరీరం బాగా గ్రహించుకుంటుంది కూడా. అది టాబ్లెట్ రూపంలో తీసుకుంటే మోతాదు మీదే ప్రమాదం ఉంది. అప్పుడే విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుకొస్తాయి. అరుదుగా విషతుల్యంగాను పరిణమించవచ్చు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు గల వారికి చిక్కులు కలిగించవచ్చు. అందువలన మెగ్నీషియం లోపం గల వారికి, పోషణ లోపించే వారికి, పోషణాలు గ్రహించుకోలేని వారికి మాత్రమే టాబ్లెట్స్ అవసరమవుతాయని మనం గుర్తించాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇంకా వచ్చే వీడియోస్ని మీరు ఏ వీడియోస్ మిస్ కాకుండా ఉండటానికి. అలానే ఈ వీడియోలో మనకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ లభించిందని గ్రహిస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని కూడా అనుకుంటూ ఉన్నా. నా వీడియో మీకు నచ్చితే గనక ఈ వీడియోని వీలైనంత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి వాళ్ళకు కూడా మెగ్నీషియం వల్ల కలిగి బెనిఫిట్స్ ఏంటో తెలియజేయండి ఫ్రెండ్స్. అలానే నాకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చేలా మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. మళ్ళీ ఇంకొక మినీ బ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. గుర్తుంది కదా, నెవర్ నెగ్లెక్ట్ యువర్ హెల్త్, బికాస్ హెల్త్ ఈజ్ వెల్త్.